అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం, ఇద్దరు కొబ్బరు ఆచరణ మండలానికి సంబంధించి వారికి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మొత్తం మిగతా బాడీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. జర్నలిస్ట్ మిత్రులు అంటే వ్యక్తిగతంగా నాకు చాలా గౌరవం. కారణం ఏంటంటే ప్రజా సమస్యలే కాదు, ఇతర విషయాలను, మనకు తెలియని విషయాలను కూడా వారు తెలుసుకొని వారు మనందరికీ తెలిసేటట్టు చేయడమే కాకుండా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు కృషి చేయడం జరుగుతూ ఉంది. వారు కష్టపడేటువంటి తీరికి తగ్గట్లు వారికి వారి యొక్క ఏమంటారంటే ఏమంటారు సాలరీస్ కానీ ఇవ్వకపోయినా కూడా ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా మా మిత్రులందరూ ఉన్నందుకు వారందరికీ ప్రత్యేకంగా నేను వ్యక్తిగతంగా కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజు ఈ బాడీ ఏదైతే ఉందో మీరందరూ కూడా నాకు సుపరిచితులే. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మీరు చేస్తున్నటువంటి వృత్తి చాలా గౌరవమైనటువంటి వృత్తి. ఈ వృత్తి ద్వారా సమాజానికి, ఈ వృత్తి ద్వారా పేద వర్గాల ప్రజలకి మీరు ఇంకా ఉపయోగపడాలని చెప్పి నేను వ్యక్తిగతంగా కోరుకుంటూ మరి ఒకసారి మీ అసోసియేషన్ మొత్తానికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. అలాగే ఉంటా కానీ స్టార్ట్ చేసే వస్తుంది దగ్గరికి చూసుకోండి. వెనక దాంట్లో ఉన్నాడా? ఇది కాదు సఫారీ కాన్వాయ్ తగ్గించండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. నశించాలి.